వంశీచందర్ రెడ్డి గారు ఆశిస్తున్నారా, ఆశియట్లేదా ఎంపీ టికెట్ కోసం? నేను చెప్తున్నా కదా, నేను అవకాశం ఇస్తే నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నాను. ఒకవేళ నిజంగా అవకాశం ఇస్తే పాలమూరుని ఎట్లా అభివృద్ధి చేస్తారండి? ఎందుకంటే గతంలో వేరే వేరే ప్రభుత్వాలు ఉండే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారిది కూడా పాలమూరు బిడ్డ. సో ఎట్లా అభివృద్ధి చేస్తారు? చాలా వెనుకబడింది పాలమూరు అనేది. తెలంగాణ ఇప్పుడు 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 నాకు ఒకవేళ అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ అవకాశం ఎవరికి ఇచ్చినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది మహబూబ్ నగర్ నుంచి. నాకు అవకాశం ఇస్తే నేను ఖచ్చితంగా గెలుస్తాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంత చిత్తశుద్ధితో పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలని అమలుపరుస్తున్నటువంటి తీరు చూసి 6 గ్యారంటీలు అమలుపరుస్తామని చెప్పడం జరిగింది. ఈ కొద్ది రోజుల్లోనే 2 ఆల్రెడీ మహిళలకు ఉచితంగా బస్సు రవాణా సౌకర్యం, అలానే పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల ఆరోగ్య బీమా 2 ఆల్రెడీ అమలుపరచడం జరిగింది. నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఫిబ్రవరి 1st వీక్లో ఇంకా 2 అనౌన్స్ చేయబోతున్నామని. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనితీరు పట్ల ఇవాళ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సైనికుల్లా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తల బలంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పథకాలతో, అలానే పాలమూరు బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని సోనియమ్మ ముఖ్యమంత్రిని చేసిండ్రు. మల్లికార్జున ఖార్గే గారు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసిండ్రు. మన పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయింది కాబట్టి మన బిడ్డను ముఖ్యమంత్రి చేసినటువంటి పార్టీకి అండగా ఉండాలని వాళ్ళ పాలమూరు బిడ్డలు భావిస్తున్నారు. సో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడము మాకు అదృష్టం ఇవాళ పాలమూరు జిల్లాకి. సో వారి సంపూర్ణ సహకారంతో పాలమూరు కని విని ఎరుగని విధంగా అభివృద్ధి పరచడంలో ముఖ్యమంత్రి గారు సహకారం తీసుకొని, నేను ఎంపీ అయితే నేను అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా చాలా చక్కగా పనిచేసేటువంటి వజ్రాలు లాంటి శాసనసభ్యులు ఉన్నారు. షాద్నగర్ నుంచి కష్టపడి పైకి వచ్చినటువంటి ఒక చిన్న కుటుంబం నుంచి కష్టపడి పైకి వచ్చినటువంటి వీర్లపల్లి శంకర్ గారు ఉన్నారు. జడ్చర్ల నుంచి యువ నాయకుడు అయినటువంటి చాలా అంటే పరిశ్రమల పట్ల చాలా అవగాహన ఉన్నటువంటి, పరిశ్రమలు ఏ విధంగా అభివృద్ధి చేయాలని చాలా గొప్ప అవగాహన ఉన్నటువంటి అనిరుద్ధ్ రెడ్డి గారు జడ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. దేవరకద్ర నుంచి ఉన్నత చదువులు చదివి అడ్వకేట్గా ఉండి ప్రజల కోసం పరితపించే మధుసూదన్ రెడ్డి గారు దేవరకద్ర నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. చాలా సీనియర్, ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి, మంచితనానికి మారుపేరైనటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మక్తల్ నుంచి టీఆర్ఎస్ పార్టీ ముదిరాజులను మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీ ముదిరాజులకు పెద్దపీట వేసి ఇవాళ రాష్ట్రం మొత్తానికి ముదిరాజులకు ప్రతినిధిగా ఉన్నటువంటి శ్రీహరి ముదిరాజ్ ఎంతో కష్టపడి 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఒకటే పార్టీలో ఉండి కష్టపడి వచ్చినటువంటి వ్యక్తి శ్రీహరి గారు ఉన్నారు. యువకురాలు డాక్టర్ అయినటువంటి పర్ణిక రెడ్డి గారు, చిట్టం నర్సిరెడ్డి, చిట్టం వెంకటేశ్వర రెడ్డి గారి రాజకీయ వారసురాలుగా అంటే ఇంతమంది ఎమ్మెల్యేలు కష్టపడి పనిచేయాలనే తపన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలు నేను రేవంత్ రెడ్డి గారి సహకారంతో మళ్ళీ చెప్తున్నా, పాలమూరు జిల్లాలో కని విని ఎరుగని విధంగా అభివృద్ధి పరిచే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు అసెంబ్లీలో అంటే సాధ్యమైంది, ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, మెజారిటీ ఆఫ్ సీట్లు పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఇచ్చారు. కానీ ఇది పార్లమెంట్ ఎన్నికల్లో రిపీట్ అవుతుందా అంటే ఏం చెప్తారు? పార్లమెంట్ ఎన్నికల్లో రిపీట్ కాదు, అసెంబ్లీలో వచ్చినటువంటి విజయం కన్నా ఇంకా గొప్ప విజయం వస్తుంది పార్లమెంట్లో. కాంగ్రెస్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలి? 100%. దీంట్లో కాన్ఫిడెన్స్ ఓవర్ సింపుల్. అసెంబ్లీ ఎన్నికలకు మేము ఎట్లా పోయినాం, మేము ఒక 6 గ్యారంటీలు చూపించినాం. మేము అధికారంలోకి వస్తే ఈ 6 చేస్తామని చెప్పినాం. ఇప్పుడు ఏం చూస్తారు, మేము అధికారంలోకి వచ్చినాక మేము చెప్పినటువంటి ఆ హామీలు మేము నెరవేరుస్తున్నామా లేదా అనేది చూస్తారు. ఆల్రెడీ 6లో 2 నెరవేర్చినాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మహేందర్ రెడ్డి గారిని నియమించినాం, ఉద్యోగాలు ఇస్తాం ఇప్పుడు. ఓకే, మిగతా 2 ఫిబ్రవరి 1st వీక్లో నెరవేరుస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మేము ఏ హామీలు అయితే ఇచ్చి అసెంబ్లీ ఎన్నికలకు ప్రజల ముందుకు పోయినామో ఆ హామీలు నెరవేరుస్తున్నాక ఇక ప్రజలు మా వెంట ఉండక ఇంకెట్టు పోతారు?